అనంతపురం జనరల్ హాస్పిటల్ నందు అదే రకంగా సూపర్ స్పెషాలిటీలో పనిచేస్తున్నటువంటి సూపర్వైజర్లు శానిటేషన్ కార్మికులని మొన్న కొత్తగా వచ్చినటువంటి పద్మావతి శానిటేషన్ కాంట్రాక్టు వాళ్ళు తొలగించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. ఎంఓయూలో ఉన్నటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు కార్మిక చట్టాలను పక్కన పెట్టి అదే రకంగా ఈరోజు తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని తొలగించడం అనేది సిఐటిగా చాలా తీవ్రంగా అన్యాయంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వానికి కలెక్టర్ గారికి చూసి చెప్పాం. ఎంఓయూలో నిబంధనలకు వ్యతిరేకంగా కాంట్రాక్ట్ వ్యవహరిస్తున్నారు. కాంట్రాక్టులు తన వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసి ఆ రకంగా కార్మికులు మానసిక ఆందోళనకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఒక కార్మికురాలు హాస్పిటల్ పైకెక్కి ఆత్మహత్య చేసుకుంటానటువంటి ప్రయత్నం చేసినటువంటి ఉంది. కార్మికులందరూ కూడా కిందికి దింపి ఆమెకి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. స్థానిక ఎమ్మెల్యే గారికి అదే రకంగా మంత్రి గారికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. కానీ ఈరోజు పద్మావతి శానిటేషన్ రాయలసీమ అంతా మొత్తం రాయలసీమలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాల నుంచి ఈరోజు శానిటేషన్ వర్క్ శాంక్షన్ తీసుకున్నారు. గతంలో ఎవరు అధికారంలోకి వస్తే వారు కాంట్రాక్టర్లు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మేము ఒకటే అడుగుతున్నాం, ఇది ప్రజాస్వామ్యమా కాంట్రాక్టర్ల ప్రభుత్వం అని చెప్పేసి మనం అడగదలుచుకున్నాం. కాంట్రాక్టుల ప్రయోజనాల కోసం మీరు పనిచేస్తున్నారు. అధికారంలోకి రాకమునపు కార్మికుల ప్రయోజనాల కోసం పనిచేస్తాము, కార్మిక చట్టాలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచుతాం, పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. గత కాంట్రాక్టర్ ఆ రకంగా అమలు చేయట్లేదు. ప్రస్తుతం కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇదే రకమైన పరిస్థితి కొనసాగుతుంది. అందుకని మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, కాంట్రాక్టర్ తమ నియంత్రిత వైఖరిని విడనాడాలి. కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసుకోకపోతే ఇప్పటికే సమ్మె నోటీస్ ఇచ్చాం. సమ్మెను కూడా జయప్రదం చేయడానికి కూడా మేము వెనకాడబోమని చెప్పేసి సందర్భం చెప్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలి. కాంట్రాక్ట్ సిస్టమ్ ఈరోజు కార్మిక చట్టం ఉంది. కార్మిక చట్టం ప్రకారం 58 సంవత్సరాల వరకు ఉండొచ్చు. కానీ 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళని తొలగిస్తామని చెప్పేసి నోటీసులు జారీ చేస్తారు. 32 మంది కార్మికుల్ని జారీ చేయడం అనేది చాలా చట్ట వ్యతిరేకమైంది. చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. కాంట్రాక్టర్ని తొలగించి ప్రభుత్వమే ఈ కాంట్రాక్ట్ సిస్టాన్ని కొనసాగించి ప్రభుత్వం వేతనాలు చెల్లించాలని చెప్పేసి సిఐటిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ మరియు మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు సూపర్వైజర్స్ను 50 సంవత్సరాల లోపు సూపర్వైజర్కు అర్హత లేదని చెప్పేసి ప్రస్తుతం వచ్చినటువంటి పద్మావతి శానిటేషన్ కాంట్రాక్టరు ఇక్కడ పనిచేస్తున్నటువంటిని తొలగిస్తున్నామని చెప్పేసి ఓరల్గా చెప్పడం జరిగింది. అయితే వాటిని ఒప్పుకోమని చెప్పేసి మనం అనేక రోజులుగా సిఐటియుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ పద్మావతి శానిటేషన్ కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు కూడా అనంతపురంకి వచ్చి మాతో చర్చలు జరిపి మాకు 3 రోజులు టైం ఇవ్వండి అని చెప్పేసి మీతో తిరిగి మాట్లాడతామని చెప్పేసి చెప్పిపోయాడు. కానీ 3 రోజులు కాదు కదా, ఈరోజు 15 రోజులు గడిచింది. ఈరోజు తిరిగి మాతో మాట్లాడకపోగా అక్రమంగా మిమ్మల్ని తొలగిస్తున్నామని చెప్పేసి పారిశుద్ధ్య కార్మికులను అట్లాగనే సూపర్వైజర్స్ను నోటీస్ ఇస్తామని చెప్పేసి ఒక బహిరంగ నోటీసును ఇచ్చి ఈరోజు చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. గత 20-25 సంవత్సరాలుగా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో, మెడికల్ కాలేజీలో అట్లాగనే సూపర్ స్పెషాలిటీ వచ్చినప్పటి నుంచి పారిశుద్ధ్య కార్మికులు, సూపర్వైజర్స్, దళితులు, వెనుకబడినటువంటి వర్గాలు అనేక మంది ఏదో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని ఇక్కడ పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం మారినప్పుడల్లా కాంట్రాక్టర్ మారుతున్నారు. కాంట్రాక్టర్ మారినా వర్కర్ మారడం లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే భాస్కర్ నాయుడు అనేటువంటి పద్మావతి శానిటేషన్ కాంట్రాక్టరు, చంద్రబాబు నాయుడు మా బంధువు, చంద్రబాబు నాయుడు నా క్లాస్మేటు, చంద్రబాబు నాయుడు మా సొంత ఊరు అని చెప్పేసి ఈరోజు అనేక ఇతరుల దగ్గరటువంటి ప్రచారం చేసుకుంటూ ఇక్కడ కార్మికులకు నష్టం చేసేటువంటి పద్ధతిని వ్యవహరిస్తూ ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏవైతే నిబంధనలు ఉన్నాయో 58 సంవత్సరాల వరకు పని చేయొచ్చు అని చెప్పేసి ప్రభుత్వ కార్మిక చట్టాలు వర్తిస్తున్నాయో 58 సంవత్సరాల వరకు విధుల్లో కొనసాగించాలా. 58 సంవత్సరాల తర్వాత వర్కరే స్వచ్ఛందంగా రిటైర్మెంట్ అవుతాడు. ఇది ప్రభుత్వం గ్రహించాలని చెప్పేసి కాంట్రాక్టర్ మారినప్పుడు వర్కర్ ఎట్టి పరిస్థితుల్లో మారడు. అదే ఈరోజు కలెక్టర్ గారికి మరొకసారి తిరిగి మేము చెప్పదలుచుకున్నాం. అట్లా కలెక్టర్ గారు కూడా స్పందించి కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టకపోతే మాత్రం మా పోరాటాన్ని సమ్మెకు కూడా ఈ నెల 21 తర్వాత ఎప్పుడైనా సమ్మె లేకపోతామని చెప్పేసి కలెక్టర్ గారికి అట్లాగనే సూపరింటెండెంట్ గారికి ఇప్పుడే నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అట్లాగనే లోకల్ ఎమ్మెల్యే కలగజేసుకోవాలా, ప్రభుత్వం కూడా వీటిని కలగజేసుకోవాలా. నిన్న లోకేష్ గారు కళ్యాణదుర్గం వస్తే మేము కళ్యాణదుర్గం పోయినప్పుడు పోయి
లోకేష్ గారికి అపాయింట్మెంట్ తీసుకొని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మేము మిమ్మల్ని కొనసాగిస్తామని చెప్పేసి లోకేష్ గారు హామీ ఇచ్చినారు. ఒక పక్కనేమో ప్రభుత్వ మంత్రులు ఎమ్మెల్యేలు ఒక పక్క మాకు హామీ ఇస్తున్నారు. కానీ వాళ్ళ బంధువు అని చెప్పేసి మా ఊరు అని చెప్పేసి మా క్లాస్మేట్ అని చెప్పుకునేటువంటి భాస్కర్ నాయుడు మాత్రం కార్మికులు తొలగించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వీటిని CITO ఖండిస్తూ ఉంది. వీటిని ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకునేది లేదు, మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వీడియో అన్నోళ్ళకి నమస్తే. మేము గత 15 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ GGS హాస్పిటల్లో పనిచేస్తున్నాము. అలాగనే గవర్నమెంట్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ, మెడికల్ కాలేజీలు ఈ 3 హాస్పిటల్లోనూ మేము గత 15 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళం చాలా మంది కార్మికులు ఉన్నాము. అయినా కూడా ఇప్పుడు పద్మావతి ఏజెన్సీ వారు వచ్చి 50 సంవత్సరాలు ఉన్న వారిని తొలగిస్తాము, డిగ్రీ లేని సూపర్వైజర్ని తొలగిస్తాము అంటున్నారన్న. కానీ మా బాధలు వినండి. గతంలో ఉన్న 5 పద్మ ఏజెన్సీ రాకముందు A1 కంపెనీలో జీతాలు లేకుండా, PF PSI లేకుండా కూడా మేము అట్లే పోరాడి పనులు చేసినాము. ఇప్పుడు పద్మ ఏజెన్సీ వచ్చి మమ్మల్ని తీసేస్తానంటే మేము ఎక్కడికి పోవాలన్నా? గవర్నమెంట్ నాకు అందరికీ నమస్తే. మాకు పద్మ ఏజెన్సీ వచ్చిన తర్వాత 40-50 ఏళ్ళ లోపలున్న వాళ్ళకి కానీ తొలగిస్తామని చెప్పి అందరూ మాకు బెదిరిస్తూ ఉన్నారు. మేము కరోనాలో కానీ ఇక్కడ మేము పనిచేసినాము, మా ప్రాణాలు తెగించి మేము పనిచేసినాము. మేము అప్పట్లో కానీ చేసిన వాళ్ళము ఇప్పుడు చేయలేమని చెప్పి వాళ్ళు లక్ష్మి ఈ ప్రభుత్వం మాకు తీసేస్తానని అందరికీ చెప్తా ఉంది. మీరే ఏదన్నా కానీ మాకు ఇది నల్లమ్మ మాట